నా దగ్గరకు వచ్చే చాలామంది పేషెంట్స్లో దాదాపుగా 170 నుంచి 80% మంది ఒక సమస్య గురించి చెప్తూ ఉంటారు. క్రానిక్గా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్య నుంచి. ఇదే మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్. అయితే ఈ కాన్స్టిపేషన్కి మందులను కాకుండా రోజువారీగా ఆహారాల ద్వారా కనుక చక్కదిద్దుకోగలిగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అనవసరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంతకీ ఈ ఆహారాలు ఏమిటి? వీటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేటటువంటి అద్భుతమైన ఆహారాల గురించి, వాటి ప్రత్యేకతల గురించి మనం తెలుసుకుందాం. ఒక ముక్కలో చెప్పాలంటే భారతదేశంలో ప్రతి 5గురిలో ఒకళ్ళు తీవ్రమైన జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది అధ్యయనాల్లో తేలింది. మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్స్, వీటిని ఎక్కువగా తినటం, వీటి వల్ల ఈ రోజుల్లో చాలామంది ఉదయం వేళ కడుపు ఖాళీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శరీరంలో వాత దోషం తాలూకు అసమతుల్యతకు గురైనప్పుడు ఈ జీర్ణక్రియ మందగిస్తుంది. పేగుల్లో వ్యర్థాలు పెరిగిపోతాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవటం ద్వారా మాత్రమే ఈ తీవ్రమైన మలబద్ధకం సమస్య నుంచి శాశ్వతంగా రిలీఫ్ పొందొచ్చు. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. ముందు చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. రోజుకి ఒక యాపిల్ పండుని తొక్కతో సహా తినాలి. ఇలా అలవాటు చేసుకోవటం ముఖ్యం. దీనివల్ల పేగుల కదలికలు మెరుగవుతాయి. ఉదయాన్నే విసర్జన సాఫీగా సాగుతుంది. యాపిల్ పండ్లలో పెక్టిన్ అని ఒక కరిగే పీచు పదార్థం, అంటే ఒక సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలో నీటిని గ్రహించి మలాన్ని మెత్తగా మారుస్తుంది. దీనివల్ల మలబద్ధకం త్వరగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ప్రధానమైనటువంటి కొన్ని పండ్లు ఉన్నాయి. ప్రూన్స్ అంటారు వీటిని. వీటి గురించి మనం చెప్పుకోవాలి. ఎండిన రేగు పండ్లు, ఇంకా ఇలాంటి ప్రూన్స్ రోజుకి 4-5 చొప్పున రాత్రి నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇవి పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని పెంచుతూ జీర్ణక్రియని వేగవంతం చేస్తాయి. వీటిలో ఉండేటువంటి సార్బిటాల్ అనే ఒక చక్కెర సంబంధమైనటువంటి అంశం, పీచు పదార్థాలు సహజమైన విరేచనకారిగా, న్యాచురల్ లాక్జేటివ్గా పనిచేస్తూ మలాన్ని సులభంగా బయటికి నెడతాయి. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కివీ పండ్ల గురించి. ఇవి మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కివీ పండుని క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థలో ఉండే ఖండాలని స్ట్రెంథన్ చేసి మల విసర్జన సులభతరం చేస్తుంది. కివీ పండ్లలో ఉండేటటువంటి ఎక్టినిడిన్ అనేటువంటి ఒక ఎంజైము ఆ ప్రోటీన్లను త్వరగా అరిగించేసేసి అంటే డైజెస్ట్ చేసి పేగుల పనితీరుని మెరుగుపరుస్తుంది. తర్వాత మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది అవిసె గింజల గురించి, ఫ్లాక్స్ సీడ్స్ గురించి. ఒక చెంచాడు అవిసె గింజల్ని పొడిగా తయారు చేసి గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఎంటీ స్టమక్ మీద తాగాలి. ఇది ఆ పేగుల లోపల పొరల్ని మృదువుగా మార్చి వ్యర్థాలను సులభంగా కదిలిస్తాయి. వీటిల్లో ఉండేటువంటి జిగురు లాంటి పదార్థం, కరగని పీచు పదార్థం అంటే ఇన్సాల్యుబుల్ ఫైబరు మలానికి ఒక రూపాన్ని ఇచ్చి మలబద్ధకాన్ని పూర్తిగా తగ్గిస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది పియర్స్ ఫ్రూట్ గురించి. ఇది ఒక ప్రత్యేకమైన పండు. మధ్యాహ్నం పూట భోజనం తర్వాత ఒక బేరీ పండుని అంటే పియర్స్ని క్రమం తప్పకుండా తీసుకోవటం ఎంతో మంచిది. ఇది జీర్ణ వ్యవస్థని శుభ్రం చేయటమే కాకుండా కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఫ్రక్టోజ్, సార్బిటాల్ ఇలాంటి సహజ చక్కెరలు పేగుల్లో ఉండే నీటి శాతాన్ని లాక్కోవటం వల్ల మలం గట్టిపడకుండా ఉంటుంది. ఇది దీని ప్రత్యేకత. ఇక బీన్స్ గురించి మరీ చెప్పుకోవాలి. వారంలో కనీసం 3 సార్లు ఈ చిక్కుడు లేదా అలసందలు ఇలాంటి గింజల కూరల్ని భోజనంలో భాగం చేసుకోవాలి. అయితే బాగా ఉడికించి తినాలి, లేకపోతే మళ్ళీ వీటితో గ్యాస్ తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇవి పేగుల్లో ఆహార కదలికలను క్రమబద్ధం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. వీటిలో ఉండేటువంటి అధిక పీచు పదార్థం పేగుల తాలూకా గోడల్ని ప్రేరేపించి మల విసర్జన ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. మలబద్ధకం అనేది కేవలం ఏదో ఒక సాధారణ సమస్య మాత్రమే కాదు. ఇది శరీరంలో పెరిగిపోయే టాక్సిన్స్ వల్ల వచ్చేటువంటి తీవ్రమైన అనారోగ్యాలకు సంకేతం. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి పీచు పదార్థాలు ఉండేటటువంటి ఆహారంతో పాటుగా రోజుకి కనీసం 3 లీటర్ల నీళ్ళని తాగటం ఎంతో అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లని జీవనశైలిగా మార్చుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఒకవేళ మలబద్ధకం మీకు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు దానికి ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది అన్వేషించాలి. IBS దగ్గర నుంచి మొదలుపెట్టి డయాబెటిక్లోసిస్ వరకు ఎన్నో సమస్యలు దీనికి కంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా విశ్లేషించడం అవసరం.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీరు గమనిస్తే కింద 3 డాట్స్ కనిపిస్తాయి. దానిపైన క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ అనేది మీకు పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తరకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.